హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం కొమ్ములను హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఇవి చాలా డేస్ వరకు స్టోర్ కూడా ఉంటాయి. అలాగే పిల్లలు తింటారు కాబట్టి చాలా హెల్తీగా నేనైతే రాగి పిండి, గోధుమ పిండితో అయితే చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీటిని మనం ఒక గాజు జార్లో వేసుకుంటే చాలా డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోనే చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే రాగి పిండి, గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉండలాగానైతే రావాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం టైట్గానే కలుపుకోవాలి. మరి లూజ్గా కలపకూడదు. లూజ్గా కలుపుకుంటే ఏమవుతుందంటే మనకి కొమ్ములు అనేటివి మెత్తగా ఉంటాయి. అందుకనే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా నాకైతే పావు కప్పు వాటర్ అయితే పట్టినాయి. మనం తీసుకునే పిండిని బట్టి వాటర్ అనేటివి పడతాయి. నాకైతే హాఫ్ కప్పు వాటర్ అయితే పట్టినాయి. ఇప్పుడు ఇలా నేనైతే 2 భాగాలుగానైతే పిండిని ఇలా చేసుకుంటున్నాను. ఇలా 2 ముద్దలు చేసుకొని దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక చపాతీ కర్ర తీసుకొని పొడి పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. మరి ఎక్కువ రోల్ చేయకూడదు, మందంగానే ఉండాలి. ఇలా పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లకి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మనకి మందంగా ఉంటేనే ఈ కొమ్ములు క్రిస్పీగా ఉంటాయి. పల్చగా చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా సైడ్లకి ఉన్న ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇప్పుడు ఇలా మనం కొమ్ముల షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అడ్డంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకేసారి పిండి మొత్తం తీసుకొని కూడా చేసుకోవచ్చు. వీటన్నింటిని తీసుకొని ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా పొడి పిండి వేసుకుంటూ రోల్ చేసుకొని సైడ్లకి ఎడ్జెస్ కట్ చేసుకొని వీటిని కూడా కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకొని అయితే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదాపిండితో కూడా చేసుకోవచ్చు. మైదాపిండి హెల్తీ కాదు కాబట్టి నేనైతే రాగి పిండి, గోధుమ పిండితో పిల్లలు తింటారు కాబట్టి హెల్తీగానైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నింటిని ఇందులో వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం రాగి పిండి వేసాం కాబట్టి ఇవి ఫ్రై అయినట్టు మనకు తెలియదు. ఒక 2 to 3 మినిట్స్ అయితే వీటిని తిప్పుతూ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. గ్యాస్ అయితే ఫుల్ పెట్టే వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకైతే ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని వీటిని అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని బౌల్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొమ్ములు వేడిగా ఉన్నప్పుడు మనకి మెత్తగానే ఉంటాయి. చల్లారిన తర్వాతనైతే క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు బెల్లం పాకం కోసం నేనైతే కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోనే పావు కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని అయితే కలుపుతూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కలుపుతూ అయితే బెల్లాన్ని అయితే మనం కరిగించుకోవాలి. మీరు బెల్లం పొడి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి బెల్లం అయితే చక్కగా కరిగిపోయి ఉంటుంది. బెల్లం కరిగిన తర్వాత మీరు కావాలంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫిల్టర్ చేయడం లేదు. ఇప్పుడు ఇలానే మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బెల్లం కరిగిన వెంటనే పాకం అయితే వెంటనే వస్తుంది. ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి మనకి పాకం అయితే వెంటనే వస్తుంది. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాతనైతే పాకాన్ని అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా చూస్తే మనకి చూడండి, ఇలా తీగ లాగానైతే వస్తుంది. మనకి తీగ అనేది తిక్కుగా రావాలి, అలాగే తెగకుండా ఉండాలి. ముదురు పాకం అయితే మనకి చక్కగా ఉంటుంది. ఈ కొమ్ములకైతే చూడండి, ఇలా నేను చూపించినట్టు మనకైతే పాకం అయితే ఉండాలి. తీగ అనేది తెగకుండా ఇలా ముదురుగా
పాకం అయితే రావాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసుకొని పాకాన్ని మంచిగా పట్టించుకోవాలి. ఇలా పాకం మొత్తం ఈ కొమ్ములు అబ్జర్వ్ చేసుకునేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం మొత్తం మనకి కొమ్ములకి చక్కగా పట్టిన తర్వాతనే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. చూడండి మనకి పాకం అయితే చక్కగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కకి దించుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే మనం చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన దాకానైతే మనం పక్కకు ఉంచుకోవాలి. అప్పుడే మనకి పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ కొమ్ములు. ఇలా నేనైతే మధ్య మధ్యలో కలుపుతూ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కొమ్ములు విరిగినట్టు కనుక అనిపిస్తే ఒక 50 మినిట్స్ అలానే వదిలేయండి. వదిలేస్తే పాకం మొత్తం పీల్చుకొని ఇవి వాటంతట అవే పొడి పొడిగా అంటుకోకుండా అవే ఊడొచ్చేస్తాయి. చూడండి ఒక 50 మినిట్స్ తర్వాతనైతే ఇవి చక్కగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఇలా తీసుకుంటే అంటుకోకుండా వాటంతట అవే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇవి ఇంకొంచెం వేడిగానే ఉన్నాయి. పూర్తిగా చల్లారిన తర్వాతనైతే మనకి అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి. వీటిని నేనైతే ఇలా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా చల్లారి మనకి డ్రై అయిన తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. అప్పుడు వీటిని ఒక గాజు జార్లో వేసుకొని అయితే 20 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.